ఇండియన్ గవర్నమెంట్ చాలా కాల్కులేటెడ్గా బాగా ప్లాన్ చేసి 9 స్థావరాలు టెర్రరిస్ట్ స్థావరాలు పాకిస్తాన్ కూర్చిపెట్టింది. ఆ 9 స్థావరాల పైన ఏకకాలం దాడి చేసింది. పౌరులు ఎవరు చనిపోలేదు. ఒకరి చుట్టూ ఉండొచ్చు, ఎందుకంటే బాంబు పడిన తర్వాత పక్కన కూడా స్ప్రెడ్ అవుతుంది లేకపోతే ఉంటే ఉండొచ్చు తప్ప అసలు టార్గెట్ మాత్రం జనం మీద కాదు. టార్గెట్ ఈ టెర్రరిస్ట్ క్యాంప్ పేరు పెట్టారు, ధ్వంసం చేశారు. దానిలో ఒక ఇద్దరు తప్పిపోయారు. వాళ్ళని తీసుకురావాలని ప్రశ్న వాళ్ళ డిమాండ్ కూడా మన ఈ దాడికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టంగా కనిపిస్తుంది. టెర్రరిస్టుని మట్టు పెట్టడంలో ఎలాంటి రాజీ పడడానికి లేదు. అదే సందర్భంలో ఈ పాక్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అంటే అర్థం పాకిస్తాన్ని మనం రక్షగా పెట్టుకున్నాం కదా. పాకిస్తాన్లో కూడా ఈ టెర్రరిస్టు జాతకాలు పనిచేస్తున్నాయి. వాళ్ళు ఇబ్బంది పడతారు. అంతేందుకు అమెరికా వాళ్ళు టెర్రరిజం మీద వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆ టర్మ్స్ కాన్ఫరెన్స్ చేశారు. అందువల్ల వాళ్ళని బట్టి పెట్టాల్సింది. పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే బయటకు వస్తే వాళ్ళు యుద్ధం చేయాలి తప్పదు. నేను చెప్పేది అదే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను యుద్ధం చేయాలి. పాక్ దాడి కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం కాదంటే గవర్నమెంట్ కూడా చేసింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ పైన దాడి చేయలేదు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆఫీసులను దాడి చేయలేదు, కేవలం టెర్రరిస్ట్ క్యాంపుని దాడి చేసింది. అది మేము వ్యక్తం చేస్తాం. దానికి దాని మీద చాలామంది నారాయణ పాకిస్తాన్ ఏజెంట్ నెట్లో పెట్టారు. వాళ్ళు ఎవరు వస్తున్నాయో ఎక్కడ వాడు పేరు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం. మా ఉద్దేశం ఇప్పటికీ స్టేట్ సెంటర్ మా ఉద్దేశం అంటే టెర్రరిస్టాన్ని భూస్థాపన చేయాల్సిందే. దాని మీద ఇండియన్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ రైట్ తీసుకున్నది. ఇప్పుడు దీంతో పాటు మన సోఫియా ఖురేషి, నోవిక్ సింగ్ వీళ్ళిద్దరూ మహిళా అని చెప్పడానికి వెళ్ళారు. ఆర్మీలో ఎఫెక్టివ్ పాత్ర గురించి ప్రపంచంలోనే మహిళలు ఈ విధంగా వాళ్ళని కూర్చొని నిరూపించుకుంటారు. వాళ్ళకి సాగిస్తూ ఉన్నారు, వాళ్ళకి గౌరవం తెలియజేస్తూ ఉన్నారు. దీంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి శక్తుల్ని ఏకం చేయాలి. ఇప్పటికే పాకిస్తాన్ అటాక్ అయిపోయింది. అమెరికాను సపోర్ట్ చేయలేదు, చైనా పోయింది. ఒక టర్కీ మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ప్రయత్నించిన తప్ప అంతగా చివరికి పాకిస్తాన్ బెలూచిస్తాన్ స్టేట్ మాత్రమే పడతారు. మా సపరేట్ దేశంలోనే పడుతున్నారు. కాబట్టి పాకిస్తాన్ అడగత విరుద్ధి ఎత్తుపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సాధ్యత పోగొట్టుకున్నది. ఆ దేశంలో బెలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతం మొత్తం మా సపరేట్ కావచ్చు ఆ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. కాబట్టి ఇంక పాకిస్తాన్ త్వరగా మోడీగా తప్పదు. అది సరళంగా కాదే తప్పదు. సరళంగా రావాలి, లేకపోతే మొత్తం భూస్థాపన కావాలి. ఇదేదో గుర్తుంచుకోవచ్చు. ఈ విషయంలో భారతదేశం కూడా అన్ని దేశాలని మాట్లాడుతూ ఉంది, పంపిస్తూ ఉంది, అంబేద్కర్ యాక్టివ్ చేస్తూ ఉంది, ఆయా దేశాల తర్వాత ఒపీనియన్ పోల్ చేస్తూ ఉంది. సో యూఎన్లో కూడా మనకు సపోర్ట్ వస్తూ ఉంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ సాధించడంలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి. అదేవిధంగానే అప్పుడున్న టెర్రరిస్టులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అనేది మన ఉదాహరణటువంటి మసూద్ అండ్ హసన్. ఈ ఇద్దరు టెర్రరిస్టులు కూడా తీసుకురావాల్సిందే. మన దేశంలో చేసి అమెరికాలో ఒక టెర్రరిస్టు బాంబేలో తాజ్మహల్ దాడి చేసి అతన్ని వెనక్కి తీసుకొచ్చింది 15 సంవత్సరాల తర్వాత. ఇది చేసినట్టు కష్టం కాదు. వేడలో వెనక్కి తీసుకొచ్చి భారత ప్రజలకు ఉద్యోగం పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది మేము చెప్తాము. ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించి మద్దతు పొందడానికి ఇది ఒకవైపు చేస్తున్నట్టు మనకు ఉన్నటువంటి దౌత్య సంబంధాల్లో ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ తీసుకోవాలి. టెర్రరిస్ట్ ఐసోలేట్ చేయడం రెండవది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గొప్పగా సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళు దాన్ని ఐసోలేట్ చేయాల్సిందే. అని ఏంటంటే మన భారతదేశంలో పాకిస్తాన్ కలిసి 163 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఆ న్యూక్లియర్ వెపన్స్ మొత్తం వేస్తే ప్రపంచం ఉండదు. మన భారతదేశం పాకిస్తాన్ కాదు, ప్రపంచం ఉంది. అన్నది ఎవరికైనా అక్కడ యుద్ధాన్ని కోరుకుంటారంటే మేము టెర్రరిస్ట్ సపోర్ట్ చేసేట్టుగా, పాకిస్తాన్ సపోర్ట్ చేసేట్టుగా అనవసరమైన ఒకే భాషలు చేస్తున్నారు. అది కరెక్ట్గా
దాన్ని సంఘీభావం ప్రకటిస్తాము, కొన్ని ఏర్పాటు చేస్తాము. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఆదరించబడుతుంది. అయితే ఇక్కడ ఏమైనా జరుగుతుందంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడే అందాల పోటీ జరుగుతాం. అది అందాల పోటీ ఈరోజు స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఆపమని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే దాదాపు 120 దేశాల నుంచి ఆల్రెడీ వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆపండి అయితే అవ్వదు. కానీ నేను కూడా ఒకటి ఈ అందాల పోటీ ఈవెంట్ సంఖ్య తీసుకుంటాను. పవిత్రమైనటువంటి భారతం అంతా స్త్రీలకు అత్యంత గౌరవించేటువంటి భారతం. అత్యంత గౌరవించే స్త్రీలను చేసి అంగవైకల్యాలతో అంగ ప్రదర్శన చేయించి అందరూ రొట్టెలు వేసుకుంటూ చొంగవేసుకుంటూ చూస్తూ ఉంటే అది అందాల పోటీ. ఆ అందాల పోటీ సందేశం ఏంటి? ఏం స్ఫూర్తి తెస్తుంది? వీళ్ళు ఈ సోఫియా కురేషి, వేమా సింగ్ పాల్గొని సరిపోతారు. ఈ అందాల పోటీ పాల్గొన్నారు. ఆదర్శం ప్రతి ఎవరు? సోఫియా సింగ్ అంటే ఆదర్శం, కానీ అందాల పోటీ పాల్గొన్నారు కాదు. ఈ అందాల పోటీ పాల్గొని ఏం చేస్తారు? రేపు ప్రపంచ సుందరులు ఆ కార్పొరేట్ కంపెనీస్కి ఎక్కడిపోతారు. కార్పొరేట్ కంపెనీ తీసేటువంటి చెత్త చనాల వస్తువులు అమ్మడానికి అర్థం పెట్టుకొని ప్రపంచ సుందర చెప్తామని చెప్తే దాన్ని కోరుకుంటున్నాం. చెడిపోయిన వస్తువులు, నకిలీ బంగారాలు, నకిలీ బట్టలు ఇట్లాంటివన్నీ వాళ్ళు ప్రశ్న చేస్తూ ఉంటారు. అంటే కార్పొరేట్ కంపెనీలకు వ్యాపారానికి ఉపయోగపడే ప్రపంచ సుందరి పోటీ అనేది అది స్త్రీలకు అవమానం, స్త్రీ జాతికి అవమానం. ఇది ఏ సాంకేతిక పంపదు. దీన్ని మేము ధైర్యం కలిగిస్తాం. పైకి వచ్చి రేవంత్ ఏమంటే ఈ సుందరీ మందని తీసుకెళ్ళి టూరిజం స్పాట్ తీసుకెళ్ళాలి. అంటే టూరిస్ట్ స్పాట్ ఎందుకు తీసుకెళ్ళి ఏమవుతుంది? టూరిస్టులను మాంసంగా తయారు చేయండి, బాగా ట్రాన్స్పోర్ట్ పెట్టండి, మంచి ఫెసిలిటీ చూపించండి. అవి చేయకుండా సుందరీ మందని తీసుకెళ్ళి ఊరేగిస్తే టూరిజం బాగుంటుందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమో టూరిజం ప్రధాని ఉంటాడు. ఈయన సుందరీ మందని తీసుకెళ్ళి టూరిజం డెవలప్ చేస్తుంది. ఇదే విచిత్రమైన ఆలోచన. అసలు ఇక్కడ పోటీ చేయడమే కరెక్ట్ కాదు. దాన్ని మన బయట నుంచి ఏదో టూరిజం డెవలప్ అవుతుంది చెప్పేసి మాత్రమే చెప్పుకోండి. మరి ఆశ్చర్యంగా ఉన్నాడు. ఇదొక బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఇంట్లో జరుగుతుంది, ఇది మీద జరుగుతుంది బయట. దాన్ని వంగాలు మొత్తం అర్థం చేస్తూ ఆటలు జరుగుతా అంటే నోట్ తెలుసుకుని తిరిగేటువంటి ఇది స్త్రీ జాతికి అవమానం, భారతీయ సంస్కృతికి అవమానం. ఇట్లాంటివి నిర్వహించుకుంటుందని నా ఉద్దేశం. రెండవది ఒక 2 విషయాలు చెప్పాలంటే ఇప్పుడు బీసీ కులగణ తెలంగాణ మోడల్ చెప్పేసి ముఖ్యం చెప్తాను. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఇష్టం లేకపోయినా కూడా కులగణకు సంబంధించిన వివరాలు చేతలు